మల్లారెడ్డి కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అట. 26 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, ముగ్గురికి సీరియస్. చికెన్ రైస్ లో పురుగులు. మైసమ్మగూడలోని కాలేజ్ హాస్టల్లో ఘటన గోప్యంగా ఉంచిన యాజమాన్యం, ఆందోళన దిన విద్యార్థి సంఘాల నాయకులు అంటూ ఒకరిని చూస్తాను. చూడండి, ఇది ఇట్లా ఉంటుంది. మల్లారెడ్డి కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. చికెన్ బిర్యానీలో పురుగులు వచ్చాయని నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తీరు నిత్యం వివాదాస్పదంగా మారుతోంది. ఫీజుల రూపంలో యాజమాన్య వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే బుధవారం యూనివర్సిటీ హాస్టల్లో పురుగులు వచ్చిన ఆహారం తిని కొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవగా ముగ్గురికి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. కాలేజీ ఎదుట ఆందోళన. మల్లారెడ్డి యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందన్న విషయం తెలుసుకొని ఎన్ఎస్సీఏ నాయకులు యూనివర్సిటీ ఎదుట ఆందోళన దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థతకు గురైన కనీసం ప్రథమ చికిత్స కూడా అందించడం లేదన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సో ఇలాంటి వాస్తవంగా ఫుడ్ ఇన్స్పెక్షన్ ఏం చేస్తూ ఉంది? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తూ ఉన్నారు? వెళ్ళి ఇమీడియట్గా ఆ ఇన్స్పెక్ట్ చేసి అది బాగాలేకపోతే ఇమీడియట్గా ఈరోజు ఆ కాలేజ్ మొత్తాన్ని కూడా సీజ్ చేయాలి కదా. హాస్టల్ సీజ్ చేయాలి, కాలేజ్ కూడా సీజ్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మల్లారెడ్డి నుంచి ముడుపులు తీసుకుంటా ఉందా? రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఒకటైనరా? చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ మల్లారెడ్డిని అనేటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీలు కానీ మల్లారెడ్డి కాలేజీలు కానీ అన్నీ కూడా మూసేయాలని చెప్పేసి ఈరోజు కాలేజ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎంత దారుణం అంటే వీళ్ళు చెప్పేటేమో మల్లారెడ్డి చెప్పేటేమో శుద్ధపూస మాటలు, కానీ వచ్చేటేమో మొత్తం సానికొంపల్లాగా కనబడుతూ ఉంటాయి. నిజంగా కూడా దుర్మార్గమైన విషయం. మల్లారెడ్డి చేస్తున్నటువంటి దోపిడీ, అరాచకాలు, అక్రమాలు అంతా ఇంత కావు వాస్తవం చెప్పాలంటే. అలాంటి వాటిని మనం ఉపేక్షించొద్దు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా దీనిపైన స్పందించాలి. దీనిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. మల్లారెడ్డి కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అట. 26 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, ముగ్గురికి సీరియస్. చికెన్ రైస్ లో పురుగులు. మైసమ్మగూడలోని కాలేజ్ హాస్టల్లో ఘటన గోప్యంగా ఉంచిన యాజమాన్యం, ఆందోళన దిన విద్యార్థి సంఘాల నాయకులు అంటూ ఒకరిని చూస్తాను. చూడండి, ఇది ఇట్లా ఉంటుంది. మల్లారెడ్డి కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. చికెన్ బిర్యానీలో పురుగులు వచ్చాయని నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తీరు నిత్యం వివాదాస్పదంగా మారుతోంది. ఫీజుల రూపంలో యాజమాన్య వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే బుధవారం యూనివర్సిటీ హాస్టల్లో పురుగులు వచ్చిన ఆహారం తిని కొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవగా ముగ్గురికి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. కాలేజీ ఎదుట ఆందోళన. మల్లారెడ్డి యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందన్న విషయం తెలుసుకొని ఎన్ఎస్సీఏ నాయకులు యూనివర్సిటీ ఎదుట ఆందోళన దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థకు గురైన కనీసం ప్రథమ చికిత్స కూడా అందించడం లేదన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సో ఇలాంటి వాస్తవంగా ఫుడ్ ఇన్స్పెక్షన్ ఏం చేస్తూ ఉంది? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తూ ఉన్నారు? వెళ్ళి ఇమీడియట్గా ఆ ఇన్స్పెక్ట్ చేసి అది బాగాలేకపోతే ఇమీడియట్గా ఈరోజు ఆ కాలేజ్ మొత్తాన్ని కూడా సీజ్ చేయాలి కదా. హాస్టల్ సీజ్ చేయాలి, కాలేజ్ కూడా సీజ్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మల్లారెడ్డి నుంచి ముడుపులు తీసుకుంటా ఉందా? రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఒకటైనరా? చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ మల్లారెడ్డిని అనేటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీలు కానీ మల్లారెడ్డి కాలేజీలు కానీ అన్నీ కూడా మూసేయాలని చెప్పేసి ఈరోజు కాలేజ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎంత దారుణం అంటే వీళ్ళు చెప్పేటేమో మల్లారెడ్డి చెప్పేటేమో శుద్ధపూస మాటలు, కానీ వచ్చేటేమో మొత్తం సానికొంపల్లాగా కనబడుతూ ఉంటాయి. నిజంగా కూడా దుర్మార్గమైన విషయం. మల్లారెడ్డి చేస్తున్నటువంటి దోపిడీ, అరాచకాలు, అక్రమాలు అంతా ఇంత కావు వాస్తవం చెప్పాలంటే. అలాంటి వాటిని మనం ఉపేక్షించొద్దు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా దీనిపైన స్పందించాలి. దీనిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా.